హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ నర్మదా. టుడే మనం 10th క్లాస్ బయాలజీలోని ఫస్ట్ లెసన్ అయిన లైఫ్ ప్రాసెసెస్ గురించి తెలుసుకుందాం. ముందు లెసన్లోకి వెళ్ళే ముందుగా మనం లివింగ్ థింగ్స్ అంటే ఏంటి, నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏంటి, ఇవి ఆల్రెడీ మనం ప్రైమరీ క్లాసెస్ నుంచి తెలుసుకుంటున్నాం. లివింగ్ థింగ్స్ లైఫ్ ఉన్న వాటిని మనం లివింగ్ థింగ్స్ అని చెప్పొచ్చు. అలాగే నాన్ లివింగ్ థింగ్స్ అంటే లైఫ్ లేని వాటిని మనం నాన్ లివింగ్ థింగ్స్ అని చెప్పొచ్చు. లివింగ్ థింగ్స్కి ఎగ్జాంపుల్స్గా మనం ఏం చెప్పొచ్చు, ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ అని చెప్పొచ్చు. అలాగే నాన్ లివింగ్ థింగ్స్ కింద వేటిని చెప్పొచ్చు, టేబుల్, చైర్, ఫ్యాన్, అలాంటి వాటిని మనం నాన్ లివింగ్ థింగ్స్ కింద చెప్పొచ్చు. ఇక్కడ చూసినట్లయితే హౌ డు వీ టెల్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ ఈజ్ ఏ లైవ్ అండ్ వాట్ ఈజ్ నాట్ ఏ లైవ్. ఇక్కడ బ్రతికి ఉన్న వాటికి బ్రతికి లేని వాటికి అవి బ్రతికున్నాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది అనే దానికోసం తెలుసుకుందాం. వీ సీ ఏ డాగ్ రన్నింగ్, ఒక డాగ్ రన్ చేస్తుంది. అండ్ ఏ కౌ చూయింగ్ కడ్, ఒక కౌ అనేది అంటే ఆవు ఏం చేస్తుంది, అక్కడ ఫుడ్, తను తీసుకున్న ఫుడ్ అనేది నములుతుంది అనమాట. ఏ మ్యాన్ షౌటింగ్ లౌడ్లీ ఆన్ ద స్ట్రీట్, ఒక మనిషి అరుస్తూ ఉన్నాడు ఒక వీధిలో. వీ నౌ దట్ దీస్ ఆర్ లివింగ్ బీయింగ్స్, వీటి ద్వారా మనం వాటిని లివింగ్ బీయింగ్స్ అని చెప్పచ్చు. వాట్ ఇఫ్ ద డాగ్ ఆర్ ద కౌ ఆర్ ద మ్యాన్ వర్స్ ఏ స్లీప్, ఈ డాగ్ కానీ కౌ కానీ మ్యాన్ కానీ ఒకవేళ ఇన్కేస్ అవి నిద్రపోతున్నాయి అనుకోండి, వీ స్టిల్ థింక్ దట్ దే వర్ ఎలైవ్, బట్ హౌ డిడ్ వీ నో దట్, అప్పుడు మనం వాటిని ఎలా చెప్పొచ్చు, వాటికి లైఫ్ ఉందా లేదా, అవి లైఫ్ ఉన్నాయా లేవా అనేది మనం ఎలా చెప్పొచ్చు. వీ సీ దెమ్ బ్రీతింగ్, వాటి యొక్క బ్రీతింగ్ని బట్టి మనం వాటికి లైవ్ ఉందా లేదా అనేది మనం చెప్పొచ్చు అనమాట. అండ్ వీ నౌ దట్ దే ఆర్ లైవ్, దాని ద్వారా మనం చెప్తాం. నెక్స్ట్ మనం ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్లోని యానిమల్స్లోని చూసాం. ఎలా తెలుసుకున్నాం, వాటి యొక్క మూమెంట్స్ ద్వారా అండ్ వాటి యొక్క బ్రీతింగ్ ద్వారా వాటికి ప్రాణం ఉంది అనేది మనకి ఇక్కడ వీటి ద్వారా తెలిసింది. అలాగే వాట్ అబౌట్ ప్లాంట్స్, మనం ప్లాంట్స్లో చూసినట్లయితే మరి ప్లాంట్స్ సంగతి ఏంటి, అసలు ప్లాంట్స్లో ఎలాగా వాటికి ప్రాణం అనేది ఉంది అనేది తెలుసుకోవచ్చు. హౌ డు వీ నో దట్ దే ఆర్ లైవ్, అక్కడ ప్రాణం ఉంది అనేది ఎలా తెలుసుకుంటాం. వీ సీ దెమ్ గ్రీన్, సమ్ ఆఫ్ అస్ విల్ సే, అవి గ్రీన్ కలర్లో ఉంటాయి, అందువల్ల అవి ప్రాణం ఉన్నాయి అని చెప్పొచ్చు అంటున్నారు. బట్ వాట్ అబౌట్ ప్లాంట్స్ దట్ దే హ్యావ్ లీవ్స్ ఆఫ్ కలర్స్ అదర్ దెన్ గ్రీన్, మరి ఇక్కడ లీవ్స్ అనేవి గ్రీన్ కలర్లో ఉంటాయి, గ్రీన్ కలర్ లీవ్స్ కాకుండా రిమైనింగ్ అదర్ కలర్ లీవ్స్ ఉన్న ప్లాంట్స్లో వాటి సంగతి ఏంటి, మరి వాటిలో మనకి ప్రాణం లేదంటారా, లేకుండా ఉంటుందంటారా? గ్రీన్ కలర్లో ఉన్న ప్లాంట్స్లో మాత్రమే మనకి ప్రాణం ఉంది, గ్రీన్ కలర్ లేని లీవ్స్ ఉన్న ప్లాంట్స్లో మనకి ప్రాణం లేదు అనడానికి లేదు. గ్రీన్ కలర్ అనేది క్లోరోఫిల్ ఉండడం వల్ల మనకి గ్రీన్ కలర్లో ఉంటున్నాయి. నెక్స్ట్ అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అయ్యేది ఆ క్లోరోఫిల్. అలానే ఈ రిమైనింగ్ కలర్స్ ఉన్న లీవ్స్లో కూడా మనకి ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది, అవి కూడా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాయి. బట్ అక్కడ కొన్ని రకాల కలర్ పిగ్మెంట్స్ ఉండడం వల్ల వాటి యొక్క లీవ్స్ అనేవి గ్రీన్ కలర్లో కాకుండా రెడ్, ఎల్లో అలాగా మనకి కనిపిస్తాయి అన్నమాట. సో వాటి ద్వారా వాటికి ప్రాణం లేదు అని చెప్పలేము కదా. సో అక్కడ మనకి గ్రీన్ కలర్తోనే వాటికి లైఫ్ ఉంది అనేది మనం చెప్పడం అనేది కరెక్ట్ అయిన వర్డ్ కాదనమాట. దే గ్రో ఓవర్ టైం, సో వీ నో దట్ దే ఆర్ ఎలైవ్, అవి గ్రోతింగ్ ఉండడం వల్ల అవి బ్రతికున్నాయని చెప్పచ్చు అంటున్నారు. ఓకే, అవి గ్రోతింగ్ అంటే ఫస్ట్ వన్ అవి గ్రీన్ కలర్లో ఉండడం వల్ల అవి బ్రతికున్నాయి, ప్రాణం ఉన్నది అని చెప్తున్నారు. అలాగే సెకండ్ గ్రోయింగ్, అవి గ్రోతింగ్ జరగడం వల్ల వాటికి ప్రాణం ఉన్నది అనేది చెప్తున్నారు.
హ్యాస్ కామన్ ఎవిడెన్స్ ఫర్ బీయింగ్ ఏ లైవ్. ఇది ఒక కామన్ ఎవిడెన్స్, అవి బ్రతికున్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి, వాటికి లైఫ్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి ఇది ఒక కామన్ ఎవిడెన్స్ అనమాట. బట్ ఏ ప్లాంట్ దట్ ఈజ్ నాట్ విజిబ్లీ గ్రోయింగ్ ఈజ్ స్టిల్ ఏ లైవ్ అండ్ సమ్ యానిమల్స్ కెన్ బ్రీత్ వితౌట్ విజిబుల్ మూమెంట్స్. మనం ప్లాంట్స్లో చూసినట్లయితే ఈజ్ నాట్ విజిబ్లీ గ్రోయింగ్, మనం వాటి యొక్క గ్రోయింగ్ అనేది ఎలాగా జరుగుతుంది అనేది నాట్ విజిబుల్, మనకి కనిపించదు. అండ్ సమ్ యానిమల్స్ కెన్ బ్రీత్ వితౌట్ విజిబుల్ మూమెంట్స్. కొన్ని మన యానిమల్స్లో చూసినట్లయితే కొన్ని యానిమల్స్లో వాటి యొక్క బ్రీతింగ్ అనేది ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక డాగ్ గురించి చెప్పుకున్నాం. డాగ్ అనేది ఒక నిద్రపోతుంది అంటే దాంట్లో మనకి అది ఎలా తెలుస్తుంది, దానికి ప్రాణం ఉన్నదా లేదా అనేది ఎలా తెలుస్తుంది అని అంటే, మనం ఎలా తెలుస్తుందని చెప్పాం, దాంట్లో బ్రీతింగ్ అనేది జరుగుతుంది, దానివల్ల అది మనకి ప్రాణం ఉన్నది అని తెలుస్తుంది అని అన్నాం. అది మనకి విజిబుల్, కనిపిస్తుంది, అది బ్రీతింగ్ చేస్తున్నట్టు మనకి కనిపిస్తుంది, దానివల్ల మనం చెప్పాం. కానీ ఇక్కడ కొన్ని యానిమల్స్లో చూసినట్లయితే కెన్ బ్రీత్ వితౌట్ విజిబుల్ మూమెంట్స్, అక్కడ మనకి విజిబుల్ మూమెంట్స్ అనేవి కనిపించవన్నమాట. అలాంటి ఎగ్జాంపుల్కి టర్టిల్ అని చెప్పొచ్చు. ఇలాంటి బ్రీతింగ్ వితౌట్ విజిబుల్ మూమెంట్స్ కనిపించేవి. సో ఇక్కడ ప్లాంట్స్లో గ్రోయింగ్ అనేది మనకి నాట్ విజిబ్లీ, అలాగే సమ్ యానిమల్స్లో బ్రీతింగ్ అనేది వితౌట్ విజిబుల్ మూమెంట్స్, మనకి లోపల జరిగే బ్రీతింగ్ మూమెంట్స్ అనేవి మనకి తెలియవు అనమాట. సో యూజింగ్ విజిబుల్ మూమెంట్ యాజ్ ద డిఫైనింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్. ఇక్కడ మనం విజిబుల్ మూమెంట్స్ని బట్టి వాటి యొక్క లైఫ్ యొక్క ఓన్లీ ఇవి క్యారెక్టరిస్టిక్స్ మాత్రమే అని చెప్తున్నాడు అనమాట. ఇట్ ఈజ్ నాట్ ఎనఫ్, ఇక్కడతో ఇది అయిపోలేదు, వాటితోనే మనం డిసైడ్ చేయలేము వాటికి ఇలా లైఫ్ ఉంది అని ఇక్కడ అంటున్నాడు అనమాట. మూమెంట్స్ ఓవర్ వెరీ స్మాల్ స్కేల్స్ విల్ బీ ఇన్విజిబుల్ టు ద నేకెడ్ ఐ మూమెంట్స్ ఆఫ్ మాలిక్యూల్స్. ఇక్కడ మనకి కంటికి కనిపించని మూమెంట్స్ అనేవి కొన్ని జరుగుతున్నాయి. అవి ఏంటంటే మూమెంట్స్ ఆఫ్ మాలిక్యూల్స్, కొన్ని మాలిక్యూల్స్ మూమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఎగ్జాంపుల్కి దిస్ ఇన్విజిబుల్ మాలిక్యూల్ మూమెంట్స్ నెసరీ ఫర్ లైఫ్. మనకి ఇలా కనిపించని ఈ మాలిక్యులర్ మూమెంట్స్ అనేవి కొన్ని జరుగుతున్నాయి, అవి మన లైఫ్కి అవసరమా అని అంటున్నాడు. ఇఫ్ యూ ఆస్క్ దిస్ క్వశ్చన్ టు ప్రొఫెషనల్ బయాలజిస్ట్స్, ఈ క్వశ్చన్ని మనం ప్రొఫెషనల్ బయాలజిస్ట్ని అడిగితే దే విల్ సే, ఏమని చెప్తారు, సో ఎస్ అనే చెప్తారు. ఏమని చెప్తారు, ఎస్ అనే చెప్తారు. ఎందుకు ఎస్ అని చెప్తారంటే మాలిక్యులర్ మూమెంట్స్ అనేవి కంపల్సరీ నెసరీ ఫర్ లైఫ్, మనకి కంపల్సరీ అవసరం అనమాట. మనం జీవించడానికి, మన లైఫ్ అనేది లీడ్ అవ్వడానికి మనకి మాలిక్యులర్ మూమెంట్స్ అనేవి అవసరం అవుతాయి. వై ఆర్ మాలిక్యులర్ మూమెంట్స్ నీడెడ్ ఫర్ లైఫ్. ఎందుకు మాలిక్యులర్ మూమెంట్స్ అనేవి మనకు అవసరం లైఫ్కి, ఎందుకు అవసరం అని అంటున్నాడు. వీ హ్యావ్ సీన్ ఇన్ ఎర్లియర్ క్లాసెస్ దట్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ వెల్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్స్. మనం చూసినట్లయితే ఎర్లియర్ క్లాసెస్లో మన యొక్క ఆర్గానిజమ్స్ అనేవి వెల్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్స్ అని చెప్తున్నాడు. అంటే బాగా కొంచెం డెవలప్డ్ స్ట్రక్చర్స్ అనేవి కనిపిస్తాయి. అలాంటి స్ట్రక్చర్స్ ఎలా కనిపిస్తుంది, కెన్ హ్యావ్ టిష్యూస్, అవి ఆర్గాన్స్ అనేవి దేంతో మేడప్ అయి ఉంటాయి, మనకి ఇక్కడ టిష్యూస్తో మేడప్ అయి ఉంటాయి. దే కెన్ హ్యావ్ టిష్యూస్ హ్యావ్ సెల్స్. ఈ టిష్యూస్ అనేవి దేంతో మేడప్ అయి ఉంటాయి, సెల్స్. ఓకే, సెల్స్ హ్యావ్ స్మాలర్ కాంపోనెంట్స్. ఈ సెల్స్లో మనకి ఏం కనిపిస్తాయి అంటే స్మాలర్ కాంపోనెంట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్, ఏ లివింగ్ ఆర్గానిజమ్స్ అయినా సరే మేడ్ ఆఫ్ సెల్స్. ఏ లివింగ్ ఆర్గానిజమ్స్ అయినా కంపల్సరీ మనకి దేంతో తయారవుతాయి అంటే అవి సెల్స్తోనే తయారవుతాయి అన్నమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మనం ఒక సెల్ తీసుకున్నాం. దెర్ ఈస్ ఏ కంటిన్యూస్ మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ టు ద సెల్
అండ్ అవుట్ ఆఫ్ ద సెల్. ఇక్కడ మనం సెల్ తీసుకున్నాం. ఇక్కడ మాలిక్యూల్ మూమెంట్స్ అనేవి ఎలా జరుగుతాయి ఏంటనేది మనం చూస్తున్నాం అనమాట. ఇక్కడ దెర్ ఈస్ కంటిన్యూ మూమెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ టు ద సెల్ అండ్ అవుట్ ఆఫ్ ద సెల్. ఇక్కడ మాలిక్యూల్స్ చూడండి, ఇది ఒక సెల్ అనమాట. మనకి ఇక్కడ ఒక సెల్ తీసుకున్నాం. ఆ సెల్ తీసుకుంటే కంటిన్యూగా మాలిక్యూల్స్ అనేవి ఈ సెల్లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి, అలాగే మళ్ళీ ఎగ్జిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ అందువల్ల ఏమంటున్నాడు, కంటిన్యూస్ మూమెంట్స్ ఆఫ్ మాలిక్యూల్ ఇన్ టు ద సెల్ అండ్ అవుట్ ఆఫ్ ద సెల్. కంటిన్యూ మూమెంట్స్ ఆఫ్ ఇన్ టు ద సెల్ లోపలికి మాలిక్యూల్స్ అనేవి వెళ్తున్నాయి. అలాగే నెక్స్ట్ సెల్ అండ్ అవుట్ ఆఫ్ ద సెల్, ఇన్ టు ద సెల్ అండ్ అవుట్ ఆఫ్ ద సెల్. ఈ మాలిక్యూల్స్ అనేవి ఎంటర్ అవుతున్నాయి అండ్ ఎగ్జిట్ అవుతున్నాయి. ఓకేనా. సెల్స్ నీడ్ మాలిక్యూల్స్ టు గెట్ ఎనర్జీ. మనకి ఈ మాలిక్యూల్స్ అనేవి ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్న మాలిక్యూల్ మూమెంట్స్ అనేవి కంపల్సరీ లైఫ్ కావాలని అంటున్నాం. కావాలి అని అన్నప్పుడు ఈ మాలిక్యూల్స్ అనేవి ఎందుకు కావాలి మనకి? ఎందుకు కావాలి అంటే సెల్స్ నీడ్ మాలిక్యూల్స్ టు గెట్ ఎనర్జీ. మనకి ఇక్కడ ఈ మాలిక్యూల్స్ ఎందుకు అవసరం అంటే మనకి ఎనర్జీ కోసం ఈ మాలిక్యూల్స్ అనేవి అవసరం అన్నమాట. అండ్ టు బిల్డ్ ఏ న్యూ కాంప్లెక్స్ మాలిక్యూల్స్. అలాగే కొన్ని రకాల కొత్త మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవ్వడానికి కూడా ఈ మాలిక్యూల్స్ అనేవి మనకి అవసరం అవుతాయి అన్నమాట. ఓకేనా. ఈ మాలిక్యూల్స్ అనేవి మనకి ఎందుకు అవసరం అవుతున్నాయి అంటే ఎనర్జీ కోసం అవసరం అవుతున్నాయి. నెక్స్ట్ న్యూ మాలిక్యూల్స్ అనేవి తయారవడానికి కూడా మనకి ఇక్కడ ఈ మాలిక్యూల్స్ అనేవి అవసరం అవుతున్నాయి. ఇన్ ద సేమ్ వే సెల్స్ నీడ్ టు సెండ్ అవుట్ ద వేస్ట్ మాలిక్యూల్స్ దట్ ఆర్ జనరేటెడ్ డ్యూరింగ్ ద మెటబాలిక్ యాక్టివిటీస్. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఇక్కడ మాలిక్యూల్స్ అనేవి ఎంటర్ అవుతున్నాయి అండ్ ఎగ్జిట్ అవుతున్నాయి అని చెప్తున్నాం. ఇంకా cells need to send out of the waste molecules to the generate during metabolic activity. ఇక్కడ కొన్ని లోపల ఈ సెల్ లోపల కొన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి జరగడం వల్ల కొన్ని రకాల వేస్ట్ మాలిక్యూల్స్ అనేవి తయారవుతాయి అన్నమాట. ఈ వేస్ట్ మాలిక్యూల్స్ అనేవి బయటికి ఎగ్జిట్ అవుతాయి. ఓకేనా. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ కొన్ని రకాల మెటబాలిక్ యాక్టివిటీస్ జరగడం వల్ల ఇక్కడ వేస్ట్ మాలిక్యూల్స్ అనేవి కంటిన్యూగా ఎగ్జిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఏ కంటిన్యూస్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ మూమెంట్స్ మాలిక్యూల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఏ సెల్ సర్వైవ్. ఇలా ఇన్వర్డ్ లోపలికి వెళ్ళడం అండ్ అవుట్వర్డ్ బయటికి రావడం మాలిక్యూల్స్ అనేవి, ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ మూమెంట్ మాలిక్యూల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఏ సెల్ సర్వైవ్. ఇలా జరగడానికి కంపల్సరీ మనకి మాలిక్యూల్స్ అనేవి, ఈ ప్రాసెస్ కంటిన్యూగా జరగడానికి మనకి మాలిక్యూల్స్ అనేవి కంపల్సరీ అవసరం అవుతాయి అన్నమాట. ఆర్గానిజమ్స్ లైక్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ మేడ్ ఆఫ్ మిలియన్ ఆఫ్ సెల్స్. మనకి ఎగ్జాంపుల్కి మనం లివింగ్ ఆర్గానిజమ్స్ చూసినట్లయితే ఏంటి లివింగ్ ఆర్గానిజమ్స్ అని చూసుకున్నట్లయితే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేవి లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్పొచ్చు. ఈ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ మేడ్ ఆఫ్ మిలియన్ ఆఫ్ సెల్స్. ఇవి ఒక ప్లాంట్స్ అవనవండి, యానిమల్స్ అవనవండి, అవి వేడితో తయారవుతున్నాయి అంట. మిలియన్ ఆఫ్ సెల్స్తో ఈ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనేవి తయారవుతున్నాయి అన్నమాట. How do supply of new molecules to these cells and removal of waste molecules from these cells take place? Which process help the organisms to do this job? How do new molecules to these cells? New molecules ఫామ్ అవ్వడం, నెక్స్ట్ అండ్ రిమూవల్ వేస్ట్ మాలిక్యూల్స్ ఫర్ దిస్ సెల్. అంటే వేస్ట్ మాలిక్యూల్స్ అనేవి బయటికి పోవడం, అంటే ఇక్కడ న్యూ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ అవ్వడం, మళ్ళీ వేస్ట్ మాలిక్యూల్స్ అనేవి బయటికి పోవడం, ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంది. ఈ ప్రాసెస్ అంతా ఇలా కంటిన్యూగా ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మనకి ఇక్కడ ఏ ప్రాసెస్ ఉపయోగపడుతుంది? విచ్ ప్రాసెస్ హెల్ప్ ద ఆర్గానిజం టు డూ దిస్ జాబ్?
ఇది కంటిన్యూగా జరగడానికి అంటే న్యూ మాలిక్యూల్స్ ఫామ్ అవ్వడానికి అండ్ వేస్ట్ మాలిక్యూల్స్ అనేవి బయటికి పోవడానికి, ఇక్కడ కొన్ని రకాల మెటబాలిక్ యాక్టివిటీస్ జరగడానికి మనకి ఇక్కడ ఏ ప్రాసెస్ యూజ్ అవుతుంది అని చూసినట్లయితే విచ్ ప్రాసెస్ హెల్ప్ ద ఆర్గానిజమ్స్ టు డూ దిస్ జాబ్. ఏ ప్రాసెస్? దట్ ఈస్ లైవ్ ప్రాసెస్. What is life process? The process that help the organisms to maintain and repair their bodies are called life process. ఇక్కడ ఈ ప్రాసెస్ ఎందుకు హెల్ప్ చేస్తుంది? ఆర్గానిజమ్స్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఆర్గానిజమ్స్ అని. ఆర్గానిజమ్స్ అనేవి వాటి యొక్క మెయింటెనెన్స్కి అండ్ వాటి యొక్క రిపేర్ దేర్ బాడీస్. రిపేర్ అంటే అక్కడ న్యూ మాలిక్యూల్స్ అనేవి ఫామ్ చేయడానికి, అంటే వాటి యొక్క మెయింటెనెన్స్కి అండ్ వాటి యొక్క రిపేర్కి యూజ్ అయ్యే ప్రాసెస్ని మనం లైఫ్ ప్రాసెస్ అని చెప్పచ్చు. ద ప్రాసెస్ దట్ హెల్ప్ ద ఆర్గానిజమ్స్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్. ఆర్గానిజం మెయింటెనెన్స్ చేయడానికి, రిపేర్ చేయడానికి యూజ్ అయ్యే ప్రాసెస్ని మనం లైఫ్ ప్రాసెసెస్ అని చెప్పచ్చు అనమాట. ఈ లైఫ్ ప్రాసెసెస్ ఏంటి అని చూసినట్లయితే ఈ లైఫ్ ప్రాసెసెస్ మనకి ఫస్ట్ వన్ న్యూట్రిషన్, సెకండ్ వన్ రెస్పిరేషన్, అండ్ థర్డ్ వన్ ట్రాన్స్పోర్టేషన్, అండ్ ఫోర్త్ వన్ ఎక్స్క్రీషన్. ఈ 4 మనకి లైఫ్ ప్రాసెసెస్ అని చెప్పచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో మనం న్యూట్రిషన్ అంటే ఏంటి అనే దానికోసం తెలుసుకుందాం.